సో ఇప్పుడు ప్రాబ్లమ్ ఎక్కడొస్తదంటే ఫర్ సపోజ్ ఇంకో 2 మిలియన్ పీపుల్ యాడ్ అయ్యారనుకుందాం. ఓకే. సో అప్పుడు మళ్ళీ సీపీయూ ఆర్ ర్యామ్ పెంచి దీని కెపాసిటీ పెంచాలి. సో మనకి అన్‌లిమిటెడ్ సీపీయూ ఆర్ అన్‌లిమిటెడ్ ర్యామ్ అనేది ఉండదు గదా! సో ఈ వర్టికల్ స్కేలింగ్ అనేది ఎప్పుడైతే యూజర్స్ బాగా పెరిగిపోతారో అప్పుడు ఈ వర్టికల్ స్కేలింగ్ అనేది యూజ్ అవ్వదనమాట. సో అలాంటప్పుడు మనం ఏం జేయాలంటే మనకి ఉన్న సర్వర్స్‌ని పెంచుకుంటూ పోవాలి. లైక్ దాని యొక్క క్వాంటిటీ ఇక్కడ మనకు ఒక 1 సర్వర్ ఉంది గదా! ఇంకో సర్వర్ తేవాలి అలాంటి సర్వరే. ఇంకో సర్వర్ తేవాలి అలాంటి సర్వరే. సో యూజర్స్ పెరిగే కొద్దీ ఇలా మన సర్వర్స్ పెంచుతా ఉంటే అప్పుడు మనకి ఎవరైతే ఎంత ఎక్కువ మందొచ్చినా మనం ఈ పర్టిక్యులర్ మిలియన్స్ ఆఫ్ యూజర్స్‌ని డిస్ట్రిబ్యూట్ జేయొచ్చు. లోడ్ ఈక్వల్‌గా పంచొచ్చు. సో దీన్నే మనం హారిజాంటల్ స్కేలింగ్ అంటాము. సో ఇక్కడ మనకి డిఫరెంట్ సర్వర్స్‌కి లోడ్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది గదా! సో ఈ లోడ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా జరుగుతదంటే లోడ్ బ్యాలెన్సర్ వాడి మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాము. సో ఈ లోడ్ బ్యాలెన్సర్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాము. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఫర్ మోర్ సచ్ వీడియోస్ యూ కెన్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ. హ్యాపీ లెర్నింగ్.